కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అలవికాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. 6 గ్యారెంటీల గురించి అడిగితే బూతుల భాష వాడుతున్నారని, రేవంత్ కొచ్చింది బూతుల భాష ఒక్కటే అన్నారు కేటీఆర్. వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు, ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఏమన్నారు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి బంగారం? నేను ఆ రోజే చెప్పిన, ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తల తాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు, ఊర్లలో ఆగమైంది. వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు, నిజంగానే తెచ్చిండు. వెనకటి రోజులలో ఎట్లుండే, మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మిలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు. ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు యాదుకుండాలా, పాపం ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు. నిజంగానే మోసం చేసిండు. 6 గ్యారెంటీలను గారడీ చేసిండు. 6 గ్యారెంటీలు మా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మా సోనియా గాంధీ చెప్తున్నది అని రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టిండు, సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఆఖరికి ఇంతమంది మీద ఒట్లు పెడితే నిజంగానే జనం నమ్మిండు. ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, చంద్రబాబు నాయుడుని గుర్తు చేసుకుంటున్నారు అంటే, ఆ రోజు వాళ్ళు చేసిన పనులు ఇంకా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి యాద్ చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఇంకా 3 ఏళ్ళు నీకు పదవి ఉన్నది, ఏమైనా ప్రజలు గుర్తు చేసుకునే మంచి పనులు చేయి, లేకపోతే నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. అప్పుడప్పుడు అంటుంటాడు రేవంత్ రెడ్డి గారు, నన్ను నువ్వు అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నావు అంటాడు. నేను చెప్పిన, అవును, మా అయ్య పేరు కేసీఆర్, మా అయ్య గొప్పోడు, రానే రాదనుకున్న తెలంగాణను తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్. నేను బరాబర్ చెప్పుకుంటా, తప్పేందుకు అవుతుంది అది? నువ్వు కూడా మంచి పనులు చేయి, నువ్వు కూడా మంచి పనులు చేస్తే నీ మనమడు చెప్పుకుంటాడు రేపటి రోజున. కేసీఆర్ గారు రైతు బంధు లాంటి పథకం ద్వారా మొట్టమొదటిసారి మేలు జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలతో పాటు పేదలు ఏ వర్గంలో ఉన్నా వారికి మేలు చేయాలనే సంకల్పం కేసీఆర్ గారిది. అట్లాంటిది రైతు బంధు కేసీఆర్ పెడితే టింగుమని నాటేసే కాలానికి డబ్బులు పడేది, ఫోన్లు టింగుమని మోగుతుండేది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు డైలాగులు పెట్టినారు, 10,000 ఏందయ్యా, 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకు ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు. ఇలా రాష్ట్రంలో ఉండే రైతన్నలు ఆలోచించాలి. ఎవరినైతే నమ్మి మీరు ఓటేసినారో వచ్చిందా 15,000? రైతు బంధు ఇస్తా అంటే కదా, ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు, పండబెట్టి తొక్కుతా. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు, కరెక్టే. ఎవరిని తొక్కుతున్నాడు? మొత్తం రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, మొత్తం మీ రంగారెడ్డిలో తొక్కుతున్నాడు. ఇది వాస్తవం. రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు, తొక్కుడు తొక్కుతున్నాడు 2 ఏళ్ళకెళ్ళి. ఆ తొక్కుట్లో ఊరూరా ఉండే పిల్లగాళ్ళు రంగారెడ్డిలో. రియల్ ఎస్టేట్ అంటే ఒక భూ యజమానులే కాదు కదా, కొనుక్కుంటోళ్ళు అమ్ముకుంటోళ్ళే కాదు కదా, దాని చుట్టూ ఆధారపడ్డ వ్యవస్థ ఉంటుంది. కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014, ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే విరాసత్గా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2,80,000 కోట్లు. 352 - 72 చేస్తే 2,80,000 కోట్లు. అవును, అప్పు చేసిండు కేసీఆర్.